రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ నుండి జూన్ 5వ తారీఖు విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీనిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా స్పందిస్తారు అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో జూన్ 5వ తారీఖున కేసీఆర్ గారు విచారణకు రావాలంటూ కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏంటి సార్, ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఉట్టి కాళేశ్వరం కూలిపోలేదు, కుంగిపోయింది. ఓ 85 పిల్లర్లు, ఒక 2 పిల్లర్లు కుంగిపోయింది. ఇమ్మీడియట్గా రిపేర్ చేస్తే ఆగుతాయి, కొట్టుకపోదు. కానీ వాళ్ళు కొట్టుకపోతలేదు దాన్ని చూస్తున్నారు. రేపు కొట్టుకపోయింటే బాగుండే, వరదలు వస్తున్నాయి కానీ కొట్టుకపోతలేదు అని చెప్పి హైయెస్ట్ వరదలు ఉన్నప్పుడు నడిచింది. పెద్ద ప్రాజెక్టులు చిన్న చిన్న జరుగుతాయి. మరి దీనికి కమిషన్ వేస్తున్నప్పుడు మరి మన SLBCలో 8 మంది చనిపోయాను కదా, దాన్ని కూడా వేయాలి కదా. పెద్దవా గేట్లు కొట్టుకుపోయినాయి, దాన్ని కూడా వేయాలి కదా. వాళ్ళ హయాంలో జరిగిన దానికి కుట్టుకపోయినా, కుంగిపోయినా, కూలిపోయినా, చచ్చినా కూడా లేదు కమిటీ. కానీ దీన్ని కుంగిపోయిన దాన్ని, కూలిపోయిందని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ నోటీసులు ఇచ్చి బదనాం చేయాలని చెప్పి చేయడం మాత్రం పద్ధతి కాదు. వాళ్ళ నోటీసులు కేసీఆర్ గారికి ఎందుకు ఇస్తారు? కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మరి ఈటల గారికి ఇస్తున్నారు కదా. మరి అప్పుడు ఈటల గారు ఫైనాన్స్ సెక్రటరీ, మినిస్టర్, ఫైనాన్స్ సెక్రటరీ, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా ఫైనాన్స్ సెక్రటరీ కదా, ఆయనకి ఇవ్వండి. జూపాలి కృష్ణారావు గారు కూడా సబ్ కమిటీ మెంబరు, ఆయనకి ఇవ్వండి. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సబ్ కమిటీ మెంబర్, ఆయనకి ఇవ్వండి. వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా కేవలం టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చి కేసీఆర్ గారే గులగొట్టిండు, కేసీఆర్ గారే చేసినట్టు చేస్తే తప్పు కదా. కేవలం రాజకీయ కక్షపూరితంగా జరుగుతుంది. 100% కదా. అనేక ప్రాజెక్టులు అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా, ఆయన కూడా కాంట్రాక్టర్గా ఉండి కట్టిండు కదా. ఇలా ప్రాజెక్టు కంప్లీట్ అయిన ప్రాజెక్టులకు నీళ్ళు నింపే పరిస్థితి లేదు అక్కడ. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అయినాయి, మోటార్ ఆన్ చేసి నిండుతాయి. అది లేదు. కొత్త ప్రాజెక్టులు లేవు. సగం కంప్లీట్ అయిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు, చివరి దశకు వచ్చిన ప్రాజెక్టు కంప్లీట్ చేయరు, టెండర్ అయినవి రద్దు చేస్తారు. ఇలా మరి అదే మేటిగడ్డ, మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ కూడా నిలిచని కూడా మీరు డిజైన్ చేశారు కదా, టెండర్ కూడా పిలిచిండు కదా. మరి అది ఎట్లకించి మరి ఎట్లా అనుకుంటారు? గతంలో విద్యుత్ విషయంలో కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది, అప్పుడు హాజరు కాలేదు. సో మరి ఈ విచారణకైనా హాజరు కాబోతున్నారు. సో ఏం చెప్తారు? మాకు లీగల్ టీం ఉంది, లీగల్గా ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు, దాని ప్రకారం చేస్తారు.